మెదక్ జిల్లా రామాయంపేట శివార్లోని సర్వే నంబర్ 1547లో కొందరు వ్యక్తులు తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద పురుగుల మందు డబ్బాలు పట్టుకుని ధర్నా చేశారు. గత 40 సంవత్సరాల క్రితం అన్నమైన పెద్ద మల్లయ్య, అన్నమైన పోచయ్య, అన్నమైన రాజమల్లు, అన్నమైన ముత్యాలు అను 4 కుటుంబ సభ్యులు సాగు చేసుకుంటున్న భూమిలోకి ఇటీవల శీలం వెంకటరెడ్డి, శీలం బాలరెడ్డి అనే వ్యక్తులు వచ్చి అక్రమంగా కబ్జా చేయాలని చూస్తున్నారని, వారిపై చర్య తీసుకోవాలని తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు. గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, అధికారులు సైతం కబ్జాదారులకే మద్దతు తెలుపుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకుని తమకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేరు మల్లయ్య, అన్నమైన మల్లయ్య. నేను 40 ఏళ్ళ భూమి కొని రిజిస్టర్ చేయించుకున్నా. రిజిస్టర్ అయింది. పంట పెడుతున్నా, దున్నుతున్నా. బోర్ వేసేటప్పుడు రాలేదు అడ్డం, పైపు లైన్ ఎత్తే అడ్డం రాలే, అచ్చకట్టప్పుడు అడ్డం రాలే. నేను 20 ఏళ్ళ కొని 50 ఏళ్ళ కొని పంట పండిస్తే ఇప్పుడు 2 ఏళ్ళే ఎంబడ పడ్డాడు, ఇడతలేడు, వస్తుండు. పోలీసు వాళ్ళని తీసుకొని వచ్చి మేము దున్నినల్లా మళ్ళీ దున్నుతాడు. ఆ పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే, నేను 2 ఏళ్ళ నేను దున్నివాటాను ఆడంటే ఆంధ్ర భూమి అని చెప్పుకుంటూ పోతాడు. మా దగ్గర కత్తలే చెప్తాడు. మేము పోయినప్పుడల్లా అమీన్ సాబ్ ఏమంటుండు, కాకపోతే లేడు అంటే చెప్తాడు. మళ్ళీ మేము పోయినాక మళ్ళీ మనుషులు దొరుకుతాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికి కూడా వచ్చి పొద్దుగాల వచ్చి నేను 2-3 నెలలు తప్పొచ్చి వీడికి వచ్చి మేము వీడికి ఎమరావు దగ్గర పోతామని ఇక్కడికి వచ్చి ఇది చేస్తాను. మీ న్యాయం చేయదు నాకు లేదా. నేను ఇప్పుడు ఇంత ఎక్కతాక 80 ఏళ్ళకి వచ్చిన. ఇప్పుడు నన్ను రామకోస పెడుతున్నాడు. 40 ఉన్నాడు ఉన్న భూమి న్యాయం పడ్డాడు. వెంకటరెడ్డి, బాలరెడ్డి ఇద్దరు. వెంకటరెడ్డి అలా బాలరెడ్డి ఇద్దరు కడమలో అసలు ఇద్దరే ఎంబడబడ్డారు. నిన్న కూడా ట్రాక్టర్ పొలంలోకి వెళ్ళి తీసుకుపోయి దుంతాను వచ్చి ఉండు. మేము చేసినాము. మేము బోల్ వేసిన పొదలు కొట్టినాము, బోల్ వేసుకున్నాము, అది మడ్లు చేసినాము. మేము పచ్చ కట్టుకొని చేసుకున్నాము, పొలం నాటేసుకున్నాము. ఇవాళ 40 ఏళ్ళకి కబ్జా. ఇవాళ వెంకటరెడ్డి, బాలరెడ్డి నాది అనేస్తుడు, దుంతుండు. ఇక మాకు ఇప్పుడు ఏం లేదు, మా కొడుకులు సాగుర్రంట అని మందు డబ్బు తీసుకొని వస్తామని వచ్చినాం. బిడ్డ అయ్యా మీరు దయం చేసి న్యాయం చేసి 2 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఖరాబ్ చేస్తుండ్రు. పోలీసు వాళ్ళని పెట్టుకొని వస్తుండు, మమ్మల్ని బెదిరిస్తుండ్రు. మాకు మేము పోయినప్పుడు అయినా దొరుకుతలేడు. వెంకటరెడ్డి, బాలరెడ్డి మమ్మల్ని ఆగం చేస్తున్నారు సారు. మేము ఆగమవుతున్నాము. ఇక ఇప్పుడు మాకు ఏం లేదు. నా కొడుకులు కోడళ్ళు కూడా సాగుమంటారు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ షేర్లో పోయి సాగుపోయారంటే ఇక డబ్బులు పట్టుకొని వచ్చి తాగుతామని వచ్చినాం. అన్నమైన సిద్ధరాములు నేను. మా నాయన తీసుకున్న భూములు, మా నాయనలు తీసుకున్న భూములు లేవలింగ్ చేసుకున్నాం, పంటలు పండించుకున్నాం. ఇప్పుడు 40 ఏళ్ళ పోలే చేసుకుంటూనే ఉన్నాం పంటలు. చేస్తున్నాక ఇప్పుడు 6 ఏళ్ళ పోలే వచ్చి ఇది నాది అని భూములు ఖరాబ్ చేసుకుంటా, పోలీసులను దొరకసుకుంటా మాకు ఇబ్బంది పెడుతుంది బాగా. ఇది మాదే భూమి. ఏం బోల్ వేసినాం, పైప్ లైన్ వేసినాం, అన్నీ చేసుకుంటున్నాం. ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టుకుంటా భూములు ఖరాబ్ పోలీసులను నడిపిస్తుంది. భూమికి వెంకటరెడ్డి, బాలరెడ్డి వీళ్ళిద్దరు కలిసి మాకు ఇబ్బందులు బాగా చేస్తుంది. ఇబ్బందులు అంటే చెప్పాలని ఇబ్బంది. ఆ ఇబ్బందులు చేయబడి పోలీసులను తోలిస్తాడు. అన్నమైన రాజమల్ల మేము కబ్జాలో ఉండి భూమి 40 ఏళ్ళ కొని బోర్డు వేసినాం, అచ్చు కట్టినాం, పైప్ లైన్ వేసినాం, అన్నీ చేసుకున్నాం, దున్నుతున్నాం. దున్నాం కూడా 2 ఏళ్ళ కోడు వెంకటరెడ్డి, బాలరెడ్డి ఇద్దరు మా ఎంబడివాడు ఏం చేస్తారు అంటే, మేము దున్నకూరి అంటే దున్నకొద్ది వాళ్ళు పోలీసు వాళ్ళని తోలుకొచ్చుకుంటా కబ్జా చేసుకోరు. నీది ఇది కాదురా భూమి అది అనుకుంటా ఊరుతారు, అక్కడ బెదిరిస్తారు. అందుకే మాకు న్యాయం చేయాలని మమ్మల్ని తిప్పలు పెట్టబట్టి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.